ఎందుకంటే పొద్దున్నే హాట్ టీ కంటే ఎక్కువ కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది కాబట్టి వాస్తవాలు ప్రజలకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పరిపాలన ఏంటిది అనేటటువంటి దాని మీద చర్చ జరగాలి. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేటటువంటి దాని మీద బేరీజ్ వేసుకోవాలి. మా దగ్గర ఏదైనా గిట్ట ల్యాప్సెస్ ఉన్నాయి అని అంటే మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు అడ్రస్ చేయాలి. ఇది జరగాల్సినటువంటి చర్చ. అది ఇప్పుడే మరి విజయ్ గారు మాట్లాడుకుంటూ కూడా ఒక మాట అన్నాడు ఆయన. మేమున్నప్పుడు ఏది జిఎస్డిపి ఇట్లుండే, తర్వాత మేమున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్లుండే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళు ఉన్నప్పుడు అంటే వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయిపోయి కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు ఏదో 1,24,104 రూపాయలు ఉండే. తర్వాత మేము వచ్చిన తర్వాత 3,56,000 అయిందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఒక్కొక్కరికి రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రజానికం మొత్తం కూడా అంత సంపాదిస్తున్న ఏడాదికి అనేటటువంటి కాకి లెక్కలతో వాళ్ళు వచ్చారు. వీసీ గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, సామాన్యులకు అర్థం కావాలనంటే నిజంగా వాళ్ళు చెప్పేటటువంటి రీతిలో ప్రతి మనిషి ఇంట్లో 4 ఉంటే ఒక్కొక్కరు 30,000 నెలకు సంపాదిస్తున్నట్టు, 1,20,000 రూపాయలు ఆ ఇంటికి ఆమ్దాని వస్తున్నట్టు వాళ్ళ లెక్కల ప్రకారం. ఈరోజు అదే గిట్టుంటే ఆర్టీసీలో 10 రూపాయల టికెట్ మనం ఫ్రీగా ఇస్తున్నామంటే ఏలాడుకుంటా ప్రాణాలని కూడా రిస్క్ చేసి మరీ ఆడబిడ్డలు కానీ లేకపోతే సామాన్యులు కానీ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ తిరగరు. చంద్రిక గారు, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. నిజంగానే నువ్వు చెప్పినటువంటి తలసరి ఆదాయం ఈ యొక్క రాష్ట్రంలో అందరికీ అంత వేసేటటువంటి కాకి లెక్కలే గిట్ట నిజమని గిట్ట అనుకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా పరిపాలనలో ఆర్టీసీకి సంబంధించినటువంటి సంక్షేమమే మనం గిట్ట తీసుకుంటే 10 రూపాయల టికెట్ కోసము ప్రాణాలు గాల్లో పెట్టుకొని మరి ఏలాడుకుంటూ పోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఎన్ని బస్సులు వేస్తున్నప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా. అంటే దాంట్లో వాస్తవం లేదు. ఇక అది హంగర్ ఇండెక్స్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినా గణాంకాల గురించి మీరు మాట్లాడండి, కాగితాలతోటి మనం లెక్కలు పెట్టుకుందాం. అది సభలో చర్చ నిజంగానే కన్స్ట్రక్టివ్గా జరిగినుంటే చాలా బాగుండేది. ఇవన్నీ ఏవి లేవు కాబట్టి అవి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి దాని యొక్క దారి మళ్లింపు చర్యలకి పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి ఏం జవాబులు చెప్తారు? నిన్న కేటీఆర్ గారు పరోక్షంగా ఒప్పుకున్నటువంటిది ఏంటిది అని అంటే 500 రూపాయల పెనాల్టీ తోటి లేకపోతే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసు తోటి పోవాల్సినటువంటి విషయాన్ని ఈరోజు ఆ రోజు ప్రతిపక్ష నేతగా అంటే ప్రతిపక్షంలో ఉండి పిసిసి అధ్యక్షుడిగా కొట్లాడుతున్నటువంటి మా యొక్క నాయకుడిని పట్టుకొని ఈరోజు తప్పుడు కేసులలో ఇరికిచ్చి మెంటల్ టార్చర్ పెట్టి జీవితంలో మళ్ళీ పనికి రాకుండా చేసేటటువంటి కుట్రలు చేసినటువంటి మీరు ఈరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా అదే ముఖ్యమంత్రి గారై తెలంగాణ సమాజం అంత తెలివి తక్కువలు కాదండి. ఆయన అంటూ గని పట్టుకొని మేమంటే తెలంగాణ సమాజం మీదకి పోయినామంట. తెలంగాణ సమాజం కోసమే తప్పుడు కేసులు మీరు పెట్టిన జైళ్ళకు పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆయన 16 రోజులు ఈరోజు నిజంగానే ట్యూబ్ లైట్లు వేసినా బల్లులు ఉన్నా ఒకటే రూమ్లో బాత్రూమ్ పెట్టినటువంటి దాంట్లో తీవ్రవాదులను పెట్టేటటువంటి జైలు వేసినప్పటికీ కూడా వేరేవాడైతే మానసికంగా చచ్చిపోతాడు. నేను చెప్తున్నా, ఎవరైనా కూడా అధికారంలో నిన్ను పక్కకు జరపాలని అంటే ఏం చేస్తారు అంటే ఒకటి ఆర్థికంగా దాడి చేస్తారు, లేకపోతే వ్యక్తిగతంగా భౌతికంగా దాడి చేస్తారు. అన్ని రకాల దాడులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గతంలో వీళ్ళు చేసిరు, అన్ని ప్రయత్నాలు కూడా చేసిరు. ఆయన మొండోడు కాబట్టి నిలదొక్కున్నాడు. ఆయన కాళ్ళని ఇరగొట్టేటటువంటి ప్రయత్నం వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇంకా 1 కోటి మంది కాళ్ళని నిలబెట్టిపించి జెండాను ఎగిరపించి మేము అధికారంలోకి వచ్చినాం. మేడం ఎందుకోసం వచ్చినాం అంటే మొక్కవోని దీక్ష, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క ధైర్యము, కేసీఆర్ అనేటటువంటి అహంకారాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము దింపినాం. ఎందుకు అనంటే ఆకాంక్షలతో వచ్చినటువంటి తెలంగాణని వెన్నుపోటుదారు లెక్క చరిత్రలో నిలిచిపోయినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో నిరుద్యోగుల ఆత్మహత్యలైనా, విద్యార్థుల ఆత్మహత్యలైనా, మహిళల ఆత్మహత్యలైనా, రైతుల ఆత్మహత్యలైనా, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలైనా అన్ని ఆత్మహత్యలు దాని మీద చర్చ ఎందుకు జరుగుతలేదు సభలో? దాని మీద చర్చ జరగాలి. వారేమంటున్నారు బట్టలు తీసుకోవడతాను అసలు హిమాంశు బాబును కూడా మా ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టలేదంటే దానికన్నా జవాబు చెప్పిండ్రు. అధికార హోదాలో శ్రీరాముల చంద్రులకి మరి రాముల వారికి ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాలని కుటుంబ సమేతంగా ఇవ్వాల్సినటువంటి దాన్ని మన్మణ్ణి పంపించి ఇచ్చేటటువంటిది ఏ ప్రోటోకాల్ కింద వస్తుంది అనేటటువంటి దాని మీద మాట్లాడినరు. దాన్ని కూడా ఏదైనా కుటుంబం మీద పడతారు అంటే